ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం మత్తయి సువార్త 13వ అధ్యాయం చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లనెను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి కనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి కనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు వినువాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాను గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడినవాడు వీడే. రాతి నేలను విత్తబడినవాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదల్లో విత్తబడినవాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడెను. అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పిల్లగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగంటతో చెప్పుదునెను. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని
పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకొని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పొల్లని పిండిని పోలి ఉన్నది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను. లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానం లేక వారికేమీ బోధింపలేదు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను కూర్చిన ఉపమాన భావం మాకు తెలియచెప్పుమనివి. అందుకు ఆయన ఇట్లనెను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. పొలము లోకము, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి, కోత కోయవారు దేవదూతలు. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకం గల సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె తేజలిల్లుదురు. చెవులు కనవాడు వినుగాక. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిందంతయు అమ్మి ఆ పొలమును కొనును. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమనిరి. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పాను. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచునుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదా అనువారు ఇతని సోదరులు కారా, ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి. అయితే యేసు ప్రవక్త తన దేశంలోనూ తన ఇంటను తప్ప మరి ఎక్కడైనను ఘనహీనుడు కాడని వారితో చెప్పెను. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం. పరలోక రాజ్యాన్ని దేవుడు ఒక ఉపమాన రీతిగా తెలియజేయడం మనం చూడొచ్చండి. దేవుడు ఇక్కడ పరలోక రాజ్యాన్ని అనేక ఉపమానాలు చెప్పి ఆయన శిష్యులకు తెలియజేయడం మనం చూడొచ్చు. ఒకటి విత్తువాని ఉపమానం, అలాగే గోధుమలు కలుపు గింజల ఉపమానం, ఆవగింజ ఉపమానం గురించి, అలాగే పులిసిన పిండి ఉపమానం గురించి, దాచబడిన ధనము అనే ఉపమానము, ఆణిముత్యము అనే ఉపమానము, మంచి చేపలు చెడు చేపలు అనే ఉపమానము, పరలోక రాజ్య శిష్యత్వం గురించి ఉపమాన రీతిగా దేవుడు పరలోక రాజ్యాన్ని శిష్యులకు తెలియజేయడం మనం ఇక్కడ చూడొచ్చు. మొదటిగా మనం విత్తువాని యొక్క ఉపమానం చూద్దాం. 4 నుంచి 9 వచనాలు విత్తువాని ఉపమానం గురించి దేవుడు ఇక్కడ తెలియజేశారు. విత్తనాలు అనేవి సత్యం, దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తున్నాయి. విత్తేవాడు ఎవరంటే ప్రభు అని ఇక్కడ తెలియజేస్తున్నాయి.
ఈ విత్తనాలు విత్తేటప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన, కొన్ని ముండ్ల పొదల్లో, కొన్ని రాతి నేల మీదను, కొన్ని మంచి నేల మీద పడటం మనం చూస్తూ ఉంటాం. అలాగే త్రోవ ప్రక్కన పడిన ఆ యొక్క విత్తనం ఏ రీతిగా ఫలిస్తుంది, ఏ రీతిగా ఉంటుంది అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేశారు. అలాగే రాతి నేల పడినటువంటిది, ముండ్ల పొదల్లో పడినటువంటిది ఏ రీతిగా దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చు. త్రోవ ప్రక్కన పడినవి దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడని చెప్పి మనం ముందు ఉపమాన రీతిగా దేవుడు విత్తువాని యొక్క ఉపమాన భావాన్ని మనకి ముందున్న వచనాల్లో తెలియజేశారనమాట. అలాగే ముండ్ల పొదల్లో ఉన్నవి ఏంటంటే సరిగ్గా సిద్ధం కానీ హృదయాల్లో ఫలించేవని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేశారు. అలాగే 10 నుంచి 17 వచనాలు ఉపమానం యొక్క ఉద్దేశం. అంటే శిష్యులు వచ్చి నువ్వు ఎందుకు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు అని చెప్పి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయన ఏ రీతిగా ఉత్తరం ఇచ్చారని చెప్పి ఈ వచనంలో మనం చూడవచ్చు. అలాగే ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి సత్యాన్ని వెల్లడి చేయడం, రెండవది సత్యాన్ని దాచిపెట్టడం. ఇక్కడ సత్యం అనగా రహస్య సత్యం, అంటే దేవుని యొక్క ఆ యొక్క పరలోక రాజ్యాన్ని గురించిన మర్మాలు దేవుడు తెలియజేసేటువంటి సత్యాన్ని దేవుడి యొక్క రహస్య సత్యంగా తెలియజేశారు. అలాగే ఈ రహస్య సత్యం దేవుని నమ్మిన వారికి మాత్రమే అర్థమవుతుంది. ఎవరైతే దేవుణ్ణి, ఆయన రాజ్యాన్ని నిరాకరిస్తారో వారికి ఈ మర్మాలు అనేవి అర్థం కావని చెప్పి దేవుడు ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. అలాగే ఎవరైతే ఈ వెలుగును, ఆయన యొక్క రాజ్యాన్ని తృణీకరిస్తారో వారికి తీర్పు తప్పదని చెప్పి దేవుడు తెలియజేశారు. ఇటువంటి మర్మాలు తెలుసుకోవాలని ఇది వరకు ఉన్నటువంటి ప్రవక్తలు ఎంతో ఆశపడ్డారు, కానీ వారికి తెలుసుకోలేకపోయారు, వినలేకపోయారు. కానీ దేవుడు ఈ లోకానికి వచ్చి మనకి ఎన్నో రహస్య సత్యాలను, ఆయన యొక్క రాజ్యాన్ని గుర్చినటువంటి సత్యాన్ని దేవుడు శిష్యులకి తెలియజేయడం మనం చూస్తూ ఉంటాం. అలాగే అటువంటి అర్థం చేసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్పి, ఉచితంగా ఆయన అనుగ్రహించాడని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేయడం మనం చూడొచ్చు. అలాగే 18 నుంచి 23 వచనాలు విత్తువాని యొక్క భావం గురించి, విత్తువాని ఉపమానం యొక్క భావం ఏమిటో దేవుడు ఇక్కడ ఈ వచనంలో తెలియజేశారు. విత్తనాలు అనేది ఇంతకుముందు మనం చెప్పినట్టు దేవుని వాక్యం, అలాగే ఆయన యొక్క సత్యం గురించి తెలియజేస్తుంది. ఎవరైతే ఈ యొక్క దేవుడు తెలియజేసేటువంటి ఈ యొక్క సత్యాలను గ్రహించరో అలాంటి వారికి ఆత్మ సంబంధమైనటువంటి గ్రుడ్డితనం, అలాగే అజ్ఞానం వల్ల ఆ యొక్క విత్తబడినటువంటి వాక్కు దుష్టుడు నాశనం చేస్తాడని చెప్పి దేవుడు తెలియజేశారు. అలాగే ఫలింపనీయుడు అని చెప్పి, ఏ రీతిగా త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం ఎలా ఫలించదో ఆ రీతిగా దేవుడు తెలియజేశాడు. అలాగే రాతి నేలను పడినటువంటి విత్తనం ఏ రీతిగా ఉంటుందంటే, అది ఒక లోతైనటువంటి ఆసక్తి లేనివారుగా ఏదో పైపైన భక్తి కలిగి ఉంటారని చెప్పి, అవి వేరు లేనందున కొంతకాలం నిలిచి అవి అభ్యంతరపడతాయి అని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేశారు. అలాగే ముండ్ల పొదల్లో విత్తబడిన ఆ విత్తనం ఎలా ఉంటుందంటే, ఇహలోక చింత, ధనం అనేటువంటివి నాశనం చేస్తాయని చెప్పి ఆ ముండ్లుగా అవి ఎదగనీయకుండా అణిచివేస్తాయి. ఆ ఇహలోక చింత, ఆశ, ఈ లోకరీతిగా ఉండేటువంటి ఆ యొక్క లోకాశలు మనలో విత్తబడినటువంటి, మన హృదయంలో విత్తబడిన వాక్కులు అణిచివేస్తాయి అని చెప్పి దేవుడు ఆ ముండ్ల పొదల్లో పడినటువంటి ఆ యొక్క విత్తనం గురించి తెలియజేశారు. అలాగే మంచి నేలను పడినటువంటి విత్తనం, ఆ వాక్యాన్ని గ్రహించేటువంటి వారు ఎంతగానో ఆయన చెప్పినట్లుగా 100 30 100 60 ఫలిస్తారని చెప్పి దేవుడు తెలియజేశారు. అంతేకాకుండా వారు ఆత్మీయంగా ఎంతగానో ఫలిస్తారని చెప్పి మంచి నేలను పడిన విత్తనం గురించి దేవుడు ఈ విత్తువాని భావంలో తెలియజేశారు. అలాగే గోధుమలు, కలుపు గింజల గురించి దేవుడు 24 నుంచి 30 వచనంలో తెలియజేశారు. ఇక్కడికి వచ్చేసరికి విత్తనం అనేప్పటికీ దేవుని ఆత్మ మూలంగా తన రాజ్యంలోకి జన్మించినటువంటి ఒక క్రొత్త సంతానం అని చెప్పి చెప్పుకోవచ్చు. అంటే కొత్తగా జన్మించిన వారంటే రక్షణ పొందిన వారిని దేవుడు ఇక్కడ అటువంటి వారిని విత్తనంతో పోల్చాడు. అలాగే పొలం అనేది ఈ లోకంతో ఆయన ఎంతగానో పోల్చారు. అలాగే ఇక్కడ చాలా విత్తనం గురించి మనం చూడొచ్చు. ఇక్కడ ఇంతకుముందు మనం తెలియజేసినట్లుగా విత్తనాలు అనేది దేవుని వాక్యం గురించి తెలియజేసింది. ఇక్కడ విత్తనాలు వచ్చేసరికి రక్షణ పొందిన వారి గురించి దేవుడు ఇక్కడ తెలియజేశారు. అలాగే ఏ రీతిగా ఈ లోకంలో మంచి చెడులు కలిసి ఉంటాయో
అలాగే కలుపు మొక్కలు కూడా మన సంఘంలో కలుపు మొక్కలు అనేటువంటివి ఒక సాతాను సంబంధమైనటువంటి వారు, అలాగే దేవుని సంబంధికులు, దేవుని రాజ్య సంబంధికులు కూడా కలిసి ఉంటారని, అలాగే గోధుమలాగా ఉండే ఒక కలుపు మొక్క ఈ లోకంలో సంఘంలో ఎలా ఉంటుందో అలాగే మన యొక్క జీవితాల్లో కూడా అటువంటి మంచి చెడులు కలిసినటువంటి వ్యక్తులు ఉంటారని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేశారు. అలాగే ఆ యొక్క కలుపు మొక్కలను గ్రహించగలిగినటువంటి శక్తి ఆ దేవునికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే అటువంటి జ్ఞానం, అటువంటి బల ప్రభావాలు ఆయనకు ఉన్నాయి కనుక ఏది గోధుమ గింజ, ఏది కలుపు మొక్క అని చెప్పి దేవుడు తెలుసుకుంటారు. అంటే ఎవరు దేవుని రాజ్య సంబంధులు, ఎవరు సైతాను రాజ్య సంబంధులని దేవుడు పరిశీలిస్తారని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేశారు. యుగాంత సమయంలో, ఆ పంట కోత సమయంలో సాతాను సంబంధులను దేవుడు వేరు చేస్తాడని చెప్పి మనం ఈ వచనంలో చూడవచ్చు. అలాగే 36 నుంచి 43 వచనాల్లో కూడా గోధుమలు, కలుపు గింజల గురించి, దాని యొక్క భావం గురించి దేవుడు అక్కడ మనకి తెలియజేశారు. అంతేకాకుండా 31, 32 చూస్తే కనుక ఆవగింజ యొక్క ఉపమానం, అలాగే పరలోక రాజ్యాన్ని గురించి దేవుడు ఆవగింజతో ఉపమాన రీతిగా దేవుడు తెలియజేశారు. ఆవగింజ అంటే ఇక్కడ చాలా చిన్నదిగా ఉంటుంది ఆవగింజ అనేది. అలాగే దేవుని రాజ్యం కూడా మొదట చాలా కొద్దిగా ఉండినను తర్వాత అది విస్తరిస్తుందని చెప్పి దేవుడు ఎంతగానో తెలియజేశారు. పొలం అనేది కూడా ఇక్కడ ఒక లోకంతో పోల్చారు ఆయన. అంటే రాబోయేటువంటి యుగంలో క్రీస్తు రాజ్యం లోకమంతా ఎలాగ వ్యాపిస్తుందని చెప్పి, అలాగే మిగిలిన రాజ్యాలు అంటే సాతానుకు సంబంధించినటువంటి రాజ్యాలను ఈ భూమిపై లేకుండా దేవుని యొక్క రాజ్యం ఏలుబడి చేస్తుందని చెప్పి దేవుడు ఇక్కడ తెలియజేశారు. అది మనం దానియేలు 2వ అధ్యాయం 44వ వచనంలో చూడవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి పక్షులు దేవుని రాజ్యాన్ని కూల్చే ఒక సాతానుకు సంబంధమైనటువంటి ఒక ప్రయత్నాలుగా, సూచనగా మనకి కనబడుతుంది. అలాగే 33 నుంచి 35 పులిసిన పిండినటువంటి ఉపమానం గురించి దేవుడు తెలియజేశారు. ఇక్కడ పులిసిన పిండి అంటే పరిసీయులకు అలాగే సద్దూకయ్యులకు సంబంధించినటువంటి ఒక పొంగజేసే పదార్థంతో దేవుడు ఇక్కడ తెలియజేశారు. అంటే అటువంటి వారి గురించి, పరిసయ్యుల గురించి, సద్దూకయ్యుల గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పి శిష్యులను హెచ్చరించారని దేవుడు ఈ వాక్యంలో తెలియజేశారు. అంటే కపట భక్తి, అలాగే అవిశ్వాసం మొదలైనటువంటివి పులిసిన పిండికి ఒక సాదృశ్యమని దేవుడు ఇక్కడ తెలియజేశారు. అలాగే మనం 44, 45, 46 చూస్తే కనుక దాచబడిన ధనము, అలాగే ఆణిముత్యం సంబంధించినటువంటి ఉపమానం. ఇక్కడ దాచిన ధనం అంటే ఇక్కడ దేవుని రాజ్యాన్ని కనుగొన్న ఒక 2 వ్యక్తుల గురించి మనం తెలుసుకోవచ్చు. అంటే మొదట వ్యక్తి అనుకోకుండా ఆయన రాజ్యాన్ని కనుగొంటాడు. రెండో వ్యక్తి వచ్చేసరికి దేవుని రాజ్యం గురించి అతను తెలుసుకున్నప్పుడు తనకున్నదంతా వెల ఇచ్చి ఆ యొక్క రాజ్యాన్ని సంపాదించుకోవడం మనం చూస్తూ ఉండొచ్చు. అలాగే తన యొక్క ఆత్మీయ నేత్రాలు దేవుని రాజ్యాన్ని గురించినటువంటి సంగతులను ఎరిగినప్పుడు తెరుచుకున్నాయి, ఆత్మీయ నేత్రాలు చూచాయని చెప్పి దాన్ని ఆ యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని దేనితో సరిపోల్చలేము అని చెప్పి తనకున్నదంతా అమ్మి తన ఎంతగానో వెల ఇచ్చి దాన్ని సంపాదించుకున్నాడని చెప్పి ఇక్కడ దేవుడు తెలియజేశారు. మనం కూడా ఆ రీతిగానే మన జీవితాల్లో మనకున్నదంతా, అది మన జ్ఞానమైనా సరే, ఏదైనా సరే మనకున్నదంతా ఇచ్చి ఆ యొక్క దేవుని రాజ్యాన్ని, పరలోకాన్ని సంపాదించుకోవాలని చెప్పి దేవుడు ఇక్కడికి తెలియజేశారనమాట. అలాగే 47 నుంచి 50 వచనాలు చూస్తే మంచి చేపలు, చెడు చేపల గురించి కూడా దేవుడు ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఉపమాన రీతిగా తెలియజేశారు. అంటే మంచి చేపలు అంటే ఒక నిజ క్రైస్తవులుగా దేవుడు అక్కడ పోల్చారనమాట. చెడు చేపలు అంటే కపట క్రైస్తవులు, కపట భక్తి, పైన భక్తి ఉండేటువంటి భక్తుల గురించి దేవుడు అక్కడ తెలియజేశారు. అలాగే ఈ యొక్క నిజ క్రైస్తవుల నుండి కపట భక్తులను దేవుడు వేరు చేయడం మనం చూస్తూ ఉంటాం. దాని గురించి ఈ ఉపమాన రీతిగా దేవుడు తెలియజేశారు. అలాగే 51, 52 పరలోక రాజ్య శిష్యత్వం గురించి దేవుడు అక్కడ తెలియజేశారు. అంటే ఆయన శిష్యులు ఉపదేశకులై ఉండాలని చెప్పి దేవుడు ఎంతగానో సూచించారని, అలాగే దేవుని వాక్కు నుండి ఒక పాత నిధిని, అలాగే క్రొత్త నిధిని ప్రజలకు తెలియజేయాలని చెప్పి దేవుడు ఈ వచనాలు మనకి తెలియజేశారు. 53 నుంచి 58 వచనాలు
ఆయన నజరేతులో ఏ రీతిగా తిరస్కరించబడ్డారో మనం చూడొచ్చు. నజరేత్ అనేది ఆయన యొక్క స్వగ్రామం, ఆయన పుట్టినటువంటి ఆ యొక్క ఒక గ్రామం అన్నమాట. అయితే అక్కడ దేవుడు కొన్ని అద్భుతాలు చేయలేకపోయారని చెప్పి తెలియజేశారు. ఎందుకంటే వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి అక్కడ దేవుడు అద్భుతాలు చేయలేదని చెప్పి దేవుడు అక్కడ మనకి తెలియజేశారు. అవిశ్వాసం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో మనం ఈ వచనంలో చూడొచ్చు. మనం అటువంటి అవిశ్వాసపు జీవితాన్ని, అటువంటి గురుడితనంతో నిండినటువంటి జీవితాన్ని, అలాంటి కఠిన హృదయాన్ని మనం కలిగి లేకుండా ఆయన పట్ల విశ్వాసంతో పరలోక రాజ్యం కోసం మనం ఎంతగానో ఆతృత పడేవారిగా, ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకునేవారిగా మనం ఉండాలని చెప్పి దేవుడు ఉపమాన రీతిగా ఎంతగానో ఈ వచనాల్లో మనకు తెలియజేశారు. మనం ఆ రీతిగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.